ఎవడే కోటయ్య మీ పిల్లము ఊరికి పోయిందండి. నిన్న పోయిందిరా పోతన. ఇప్పుడన్నా వచ్చినప్పుడు నీళ్ళు ఇస్తుంది, చాలా మంచిదిరా మా చెల్లెలా. సరేలేరా గుర్రయ్యాడు కుర్చీలో కూర్చోరా. ఈ అక్క పేస్ట్ ఆడబెట్టిందా అర్థం కాల. మీకు ఫోన్ అన్నా చేస్తా. హలో అమ్మే. కాదు ఎందుకంటే కుక్క మీద వచ్చాడు చిన్నగా మాట్లాడితేమి కాదులే. ఇప్పుడే లేచినాను పళ్ళు కొడుకుందామని పేస్ట్ కోసం పోతే పేస్ట్ కనపల్లాయే ఏడబెట్టిపోయినామని కదా. కాదు అట్నే బాత్రూమ్ లేకపోయి ఒక బకెట్ బాల్ ఇచ్చి ఉంటా చూడు, ఆ బాల్ ఇచ్చిన దాని కింద పేస్ట్ పెట్టి వచ్చినాను. కాదు మీ ఏమిటికి మేము అంత భద్రంగా దాచిపెట్టింది దాన్ని. కాదు వాడు మన ఇంటికి పక్కన లేడా వాడు గుర్రయ్య. వాడు కన్నా కొంపలో అడిగి పెట్టినా అనుకో, కొంపలో ఏముంటే అది నువ్వు కింద వేసుకొని పోతాడు. ఏం మాట్లాడుతుంది మా సెల్లులు? అదే లేరా గుర్రయ్యా, ఇప్పుడు ఎండలు ఎక్కువగా ఉన్నాయి, బయటకు తిరగకాకు, ఇంట్లోనే ఉండంటా ఉన్నది. నా సెల్లులు దేవతరా స్వామి, అయినా నా దేవత నా చెల్లమ్మ. కాదే నాది తెల్ల గేరలది సొక్కా కనపల్లాయే ఏడబెట్టినావు. కాదండి నేను ఉతికి బయట దండ మీద ఆరేసి వచ్చిన, వాడు పక్కింటోడు గుర్రనా బట్ట ఏమన్నా తీసుకొని పోయినాడేమో. దేవతరా స్వామి నైనా నా ఎట్ట చేసుకునేవరా స్వామి, నా దేవతనా నా చెల్లెమ్మనా? కాదండి ఇప్పుడు నువ్వు స్నానం చేసినప్పుడు కడ్రాయర్ లోపల వేసుకో, బయట దండ మీద వేకాకు. నా బట్ట ఒక్కటి ఉండేదేమిలే అసలు. కాదు కడ్రాయలు కూడా వేసుకొని పెట్టినాడు ఆ గుర్రనా బట్ట. కాదే వాడికి సరిపోవులేయే, వాడు ఎత్తుకొని పోడు. కాదు రాత్రుల్లో పనుకునేటప్పుడు ఒంటరిగా పనుకోలేనని చెప్పేసి ఆ పక్కింటి దునపోతున్నట్టున్నాడు పెద్ద పంది తెచ్చుకో